వెల్కమ్ టు సనాతన్ ఛానల్. ఈరోజు మా కులగురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మహిమలను తెలియజేయాలనుకుంటున్నాను. ఒకరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ద్రవరూప లోహపానం చేశారు. ఇనుము కరిగించినటువంటి ద్రవాన్ని తాగారు. ఈ కథ అనేది వీరబ్రహ్మం జీవిత చరిత్రలో కాలజ్ఞానంలో 8వ అధ్యాయంలో వివరించారు. ఒకరోజు కమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కమ్మరి కరిగించిన శిలా ద్రవాన్ని, కరిగించిన ఇనుము ద్రవాన్ని దాహం వేస్తుంది అని మంచిళ్ళు అడిగితే ఆ కమ్మరాయన ఇయ్యనందుకు ఎదురుగా ఉన్న ఆ ఇనుమ కరిగిన రసాన్ని గురుదేవుల వారు వీరబ్రహ్మం గారు తాగారు. ఈ మహిమను వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ కమ్మరి కొలిమి ముందు కొలిమిలో ఉన్న ఇనుప రసాన్ని తాగి తన దాహాన్ని తీర్చుకున్నానని చెప్పారు. ఈ మహిమను వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన జీవిత చరిత్రలో కాలజ్ఞానంలో వివరించారు. దాహంతో తాగడానికి నీరు ఇయ్యనందుకు ఆ కమ్మరి కరిగించిన వేడి ఇనుప ద్రవాన్ని తాగి తన దాహాన్ని తీర్చుకున్నానని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన జీవిత చరిత్రలో 8వ అధ్యాయంలో వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములు.